యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆత్మను రక్షించటానికి వచ్చాడు అని పరలోకంలో ఉన్న దేవుడు మనకి తండ్రి అయితే, ఆ తండ్రి పిల్లలు ఈ లోకానికి వచ్చి దేవుడిని, దేవుడి ఉద్దేశాలను మర్చిపోయిన వేళ, దేవుడి ఆలోచనలు మర్చిపోయిన వేళ, మీ అందరికీ తండ్రి ఉన్నాడు, మీ రాక కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు అని ఈ లోకానికి చెప్పటానికే యేసుప్రభు వచ్చాడు అని ఉదయకాలంలో మనం విన్నాం. ఈరోజు దేవుడు అనగానే కేవలం అవసరాలు తీర్చుకునేవాడిగా అర్థం చేసుకున్నదే తప్ప లోకం, మనుషులు, ఆయన మనకు తండ్రి, మనకు జన్మనిచ్చినవాడు, మన కోసం ఈ సృష్టిని కట్టినవాడు, మన కోసం తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని బలేసినవాడు తండ్రి. అంటే నీకోసం నా కోసం ఆలోచిస్తూ, నీకోసం నా కోసం శ్రమపడుతూ, కష్టపడుతూ, ఈ సృష్టిని నడిపిస్తూ, మనం భూమి మీద ఆయన వాక్యమైన బైబిల్ ప్రకారం మనం బ్రతకాలి అని ఎన్నో కలలు కంటున్నవాడుగా పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనకు కనపడతాడు. దేవుని పిల్లలారా, దేవుడు అనగానే ఉన్నవాడు, మనల్ని చూస్తున్నవాడు, ప్రతి దినము ఆకాశంలో నుండి నరులను పరిశీలిస్తున్నవాడు, ప్రతి దినము ఆయన చేతులు చాపి ఆయన దగ్గరకు తన పిల్లల్ని ఆహ్వానిస్తున్నవాడు దేవుడు. దేవుడేమో ప్రతిరోజు తన పిల్లలు తన దగ్గర ఉండాలి, తన వాక్యం చదవాలి, తన మాటల ప్రకారం బ్రతకాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కానీ మనిషి ఈరోజు దేవుడి దగ్గరికి పెద్దగా రాడండి. ఎప్పుడు వస్తాడు మనిషి దేవుడి దగ్గరికి? ఎప్పుడు వస్తాడు చెప్పండి? 2 సందర్భాల్లో దేవుడు జ్ఞాపకం వచ్చే సందర్భాలు మనిషి జీవితంలో 2 ఉంటాయి. ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు అంటే, హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. వస్తాడా? వస్తాడు. ఏదైనా అపాయంలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. అంతే కదా? అన్నీ బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడా? రాడు. మనుషులు జ్ఞాపకం వస్తారు అప్పుడు. అంతే కదండి? ఇంట్లో ఆనందంగా ఉన్నాం అనుకోండి, చుట్టాలను పిలుచుకుంటాం, బంధువులను పిలుచుకుంటాం, వాళ్ళతో సంతోషిస్తాం, వాళ్ళతో ఆనందపడతాం. చూసారా? ఆనందంగా ఉంటే మనుషులను పిలుస్తున్నాం, బాధలో ఉంటే ఎవరిని పిలుస్తాం? దేవుడిని పిలుస్తాం. నిజంగా మీరు బాధల్లో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ బాధను తీరుస్తున్న తండ్రి, మీరు సంతోషంగా ఉన్నప్పుడు కూడా పిలిస్తే ఎంత సంతోషపడతాడు. కానీ దేవుడు నుండి ఒక ఆట వస్తువుగా మార్చేసింది లోకం. మనకు కావలసినప్పుడు పిలిస్తే వచ్చేవాడు, మనం ఏదైనా అడిగితే ఇచ్చేవాడు. అక్కడ వరకే దేవుడి గురించి ఆలోచించారా తప్ప దేవుడి గురించి ఒక అడుగు ముందుకేసి ఆలోచించలేదండి. ఓ మంచి మాట మీకు బైబిల్లో చూపిస్తాను. రోమపత్రిక 11వ అధ్యాయము, అందరూ బైబిల్ తీసుకోండి. రోమపత్రిక 11వ అధ్యాయం అందరూ తీసుకోండి. రోమపత్రిక 11వ అధ్యాయము 34వ వచనం బైబిల్ చదువుదాం. అందరు తీసుకోండి. రోమపత్రిక 11వ అధ్యాయము 34వ వచనం అందరూ తీసుకోండి. ప్రభువు మనసు ఎరిగినవాడు ఎవడు అనుంది. ఉందా అందరు బైబిల్లో? ఎవరుంది? ప్రభువు మనసు ఎరిగినవాడు ఎవడు అంటే, మనం నమ్ముకున్న మన యేసు ప్రభు కూడా ఏముందట? మనస్సుంది. మర్చిపోకండి, దేవుడికి ఏముంది? మనస్సుంది. దేవుడికి మనసున్నప్పుడు ఆ మనసులో సంతోషాలు, ఆనందాలు, బాధలు, చింతలు, కోపము, ఆవేశము, ఏమంటే బాధ, ఇవన్నీ ఉండవా? ఉంటాయి ఉండవా? ఉంటాయి. మనస్సుంది అంటే ఆ మనస్సులో అన్నీ ఉంటాయి. అందుకే ఇక్కడ పౌలు గారు మంచి మాట రాశారు. ప్రభువు మనస్సు ఎరిగినవాడు ఎవడు అంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, నా దగ్గరకు వస్తున్నారు, నా మందిరంలో కూర్చుంటున్నారు, నా సన్నిధిలో కూర్చుంటున్నారు, నాకు ప్రార్థనలు చేస్తున్నారు,
నా నా పేరు చెప్పి బాప్తిసం తీసుకున్నారు, ప్రతి ఆదివారం గుడికి వస్తున్నారు, కానీ వచ్చి వెళుతున్నారు, కానీ నా మనస్సును మీరు అర్థం చేసుకోవటం లేదు. జాగ్రత్తగా వినాలే. దేవుడు వస్తున్నారు నా దగ్గరికి, వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప నా మనస్సును మీరు అర్థం చేసుకోవట్లేదు అంటున్నాడు దేవుడు. ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు అంటే, వచ్చారు తప్ప నీ మనస్సులో ఏముందని ప్రభువుని అడగలేదు. అడగకుండా మన మనస్సులో ఉన్నవన్నీ ప్రభు చెప్పుకుని వెళ్ళిపోతున్నాం అంతే. మీకు అర్థమవుతుందా? ఆదివారం గుడికి వస్తామండి, దేవుడి సన్నిధికి వచ్చామండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థనలో మనం ఏం చేస్తాం చెప్పండి? ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి? మనం ఏం ప్రార్థన చేస్తాం? మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ దేవుడికి చెప్తున్నాం, అంతేనా? నీ మనసుకి ఇబ్బందిగా ఉన్నవన్నీ ఆయనకి చెప్తున్నావు, బాగుంది. అంటే నీ మనసు ఆయనకి చెప్పావు, ఆయన మనసు నువ్వేమైనా అర్థం చేసుకున్నావా? దేవుడి మనస్సునికి ఏమైనా అర్థమైందా? ఇది మీకు అర్థం అవ్వదు. ఉదాహరణ చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. భార్య భర్త ఇద్దరికి వివాహం అయింది. ఏమంటే ఆవిడ ఎక్కడో పుట్టింది, ఈయన ఎక్కడో పుట్టాడు. తల్లిదండ్రులు కుదిర్చి వివాహం చేశారు, ఒక కుటుంబం అయ్యారు. కుటుంబం అయిన తర్వాత వీళ్ళిద్దరూ సుఖంగా ఉండాలి అంటే, వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అంటే ఏం జరగాలో నాకు చెప్పండి. ఏం జరగాలి? ఒకరి మనసు మరొకరికి తెలియాలి, అంతేనా? మనసు విప్పి మాట్లాడుకోవాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆయన ఏమి ఇష్టంగా తింటాడో భార్య అడగాలి. మీకు ఏమి ఇష్టం అండి? మీకు ఇష్టమైనవి వండుతానండి అంటే, మీకు ఇష్టమైన కూరలు చేస్తానండి. సాయంత్రం ఇంటికి రాగానే మీకు వేడి నీళ్ళు స్నానం చేసే అలవాటు ఉంది కదండి, మీరు రాగానే వేడి నీళ్ళు పెడతానండి, మీకు ఇష్టమైన చికెన్ కూర చేస్తానండి అంటుంది అనుకోండి. అప్పుడు భర్త అంటాడు, భార్య విషయంలో సాక్ష్యం ఇస్తాడు, ఏమని? నా మనసు తెలుసుకుందండి నా భార్య, నాకు ఇష్టమైనవన్నీ చేస్తుందండి అంటాడు, అంతేనా? ఇది ఓకే. ఇటు భార్య మనసు భర్త అర్థం చేసుకోవాలి. కాస్త అలసటగా ఉండి పడుకుంది అనుకోండి, రోజు పని చేస్తుంది, అలసటగా ఉండి పడుకుంది అనుకోండి, ఏమి ఈరోజు నీళ్ళు పెట్టలేదు, ఏమి ఈరోజు వంట చేయలేదని కేకలేస్తున్నాడు అనుకోండి, లోపల పైకి అనకపోయినా లోపల తిట్టుకుంటుంది ఆవిడ. ఏమని? ఈ మొరటోడికి నా మనసు అర్థం అవట్లేదండి, పడుకున్నానంటే నాకేం బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు. మంచి మనసున్న వ్యక్తి అయితే దగ్గరకు వచ్చి, ఏమా రోజు పని చేస్తావు కదా, ఈరోజు ఎందుకు పడుకున్నావమ్మా, ఏం ఆరోగ్యం బాగోలేదా, హాస్పిటల్కి తీసుకెళ్ళమంటావా అంటున్నాడు అనుకోండి. అప్పుడు భార్య మనసును భర్త అర్థం చేసుకున్నాడు. మీకు సంగతి చెప్తాను ఇక్కడ, మన మనసును ఎవరైనా అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇప్పుడు పిల్లలు మీ మాట వింటలేదు అనుకోండి, మీకు ఎలాగుంటుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది. చదువుకోరంటే చదువుకోడు, చెప్పిన మాట విండు. అప్పుడు మీరు, నా పిల్లలు నా మాట వినటం లేదంటే, నా మనసు వాళ్ళకి అర్థం అవ్వట్లేదని మీరు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అందరికి చెప్పుకుంటారు, మా వాడు నా మాట ఏంటండి, నా కూతురు నా మాట ఏందండి అంటే, మీ మనస్సు వాళ్ళకి అర్థం అవ్వకపోయేసరికి, మీ ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చకపోయేసరికి నీకు బాధ వచ్చి అందరికీ చెప్పుకుంటున్నావు కదా. భర్త నిన్ను అర్థం చేసుకోకపోతే నీకు కష్టంగా ఉంది కదా, భార్య నిన్ను అర్థం చేసుకోకపోతే కష్టంగా ఉంది కదా. జీతం తక్కువ భర్తది, భార్య పెద్ద పెద్ద కోరికలు కోరుతుంది. అప్పుడు ఏమంటాడు భర్త? సంపాదన తక్కువ అండి, 10,000 చీర కొనమంటుంది. ఏమంటాడు భర్త? నన్ను అర్థం చేసుకోవట్లేదండి, నా కష్టం అర్థం చేసుకోవట్లేదండి, అంత రేట్ ఎట్టి నేను ఎక్కడ కొంటానండి చీర, నా మనసు అర్థం చేసుకోవట్లేదండి, ఆవిడికి నచ్చినవి అన్నీ అడుగుతుందండి అంటాడు. చూసారా? ఒకరి మనసు ఒకరికి అర్థం అవ్వకపోతే మనకి ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది, చాలా బాధ కింద ఉంటుంది. అక్కడ సఖ్యత ఉండదు, అక్కడ సమాధానం ఉండదు, ఏదో ఒక రకమైన గొడవ జరుగుతూ ఉంటుంది. ఇద్దరు మనసులు కలవకపోతే ఏదో ఒక రకమైన గొడవ జరుగుతూ ఉంటుంది. వెరీ గుడ్, మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అంటున్నాడు దేవుడు అక్కడ, ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు? నా మనసు ఎవడు తెలుసుకున్నాడు? నా మనసు ఎవడికి అర్థమైంది? వస్తున్నారు వెళుతున్నారు తప్ప ప్రభు మనసు కలిగిన వాడు, ప్రభు జీవం కలిగిన వాడు, పరలోకంలో ఉన్నాడు, మన కోసం చూస్తున్నాడు. ఒకప్పుడు భూమి మీద మన కొరకు ప్రాణం పెట్టి పరలోకం వెళ్ళిపోయి బైబిల్ ఇచ్చి రక్షణ ఇచ్చి మనం ఏం చేయాలో బైబిల్లో రాసిన దేవుడు పరలోకంలో ఉండి మనస్సు ఉంది ఆయనకి, మనల్ని చూస్తున్నాడు.
అని ఎంతమందికి దేవుడి మనసు అర్థమైంది? నేను చెప్తాను ఇప్పుడు. భార్య మాట వినటం లేదనుకోండి, భర్త తనతో పనిచేసే వాళ్ళందరికీ చెప్పుకుంటాడు, నా భార్య మంచిది కదండి, నన్ను టార్చర్ పెడుతుందండి, నాకు అన్నం పెట్టదండి, నాకు నీళ్లు పెట్టదండి, నాకు ఇష్టమైన కూరలు ఏమి వండదండి, అస్తమాట అమ్మగారింటికి వెళ్ళిపోతానంటదండి, నన్ను పట్టించుకోదండి అని తనతో పాటు పనిచేస్తున్న వాళ్ళతో చెప్పుకుంటాడు. అలాగే భార్యకు కష్టంగా ఉందనుకోండి, భర్త అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్పుకుంటుంది, అమ్మగారితో చెప్పుకుంటుంది, అత్తయ్య వాళ్ళతో చెప్పుకుంటుంది, చాలా మంది చెప్పుకుంటుంది, నా భర్త అండి నా మనసును అర్థం చేసుకోవట్లేదండి, నన్ను చాలా కష్టపడుతున్నాడండి, నన్ను చాలా బాధ పెడుతున్నాడండి, అసలు నేను ఒకటి చెప్తానండి ఆయన ఇంకోటి అంటాడండి, నేను ఒకటి చేయమంటానండి అతను ఇంకోటి చేస్తాడండి, అసలు నేను చెప్పింది ఏది చేయడండి, అసలు నన్ను పట్టించుకోడండి, నా మనసును అర్థం చేసుకోవట్లేదండి అంటది. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు మనసు చూపిస్తాను నేను మీకు. దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? యెషయా గ్రంథం, ఒకసారి యెషయా గ్రంథం చూడండి, మొదటి అధ్యాయము, యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? ఆకాశంతో, భూమితో. ఏమంటే వాటితో మాట్లాడకుండా వింటాయా వినవా? వింటాయి. ఎందుకు వింటాయి? ఆకాశం అనగానే దేవదూత, అది దేవదూతకి వినికిడు ఉండదా? దేవదూతకి మాట ఉండదా? ఆయన దగ్గరున్న దేవదూతలని పంచభూతాలుగా చేశాడు. ప్రకృతి అనగానే దేవదూతలు ఇవన్నీ. అగ్ని ఒక దేవదూత, జలం ఒక దేవదూత, తర్వాత గాలి ఒక దేవదూత, ఈ భూమి ఒక దేవదూత, సూర్యుడు ఒక దేవదూత, ఇవన్నీ దేవదూతలు. ఆయన దగ్గర ఉన్న దూతలనే ప్రకృతిగా మలిచి తన పిల్లలమైన మనకు సేవ చేయాలని ప్రకృతిని దేవదూతలతో నిర్మించాడు. ఈ ప్రకృతిలో ఉన్న పిల్లలు దేవుడు మాట వినకపోయేసరికి, ఆయన అర్థం చేసుకోకపోయేసరికి దేవుడు ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఇందుకు ఏం చెప్తాడు వాళ్ళతో? కింద చూడండి, అక్కడ బైబిల్ చూసుకోండి. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వాళ్ళు నా మీద ఏం చేశారు అంటే, పిల్లలంటే ఎవరు ఇప్పుడు ఇంతకీ? దేవుని పిల్లలు ఎవరండి? మనమే. మనుషులట, పెంచాడట, గొప్ప చేశాడట. వీళ్ళంట దేవుడి మీద ఏం చేశారట? తిరగబడిపోయారు. ఈ మానవ జాతి, నేను కన్న నా పిల్లలు, నేను పెంచిన నా పిల్లలు, నేను చేసిన నా పిల్లలు, నేను చేసిన ఈ ప్రకృతిని, సృష్టిని అనుభవిస్తూ, ఆ సృష్టిలో వాళ్ళు బ్రతుకుతూ, నా కష్టాన్ని తింటూ, నా కష్టం త్రాగుతూ, నా వలన బ్రతికింపబడుతున్న పిల్లలు నా మీద ఏం చేశారు? తిరగబడ్డారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, బాగా ఆలోచించాలి. వాక్యం అనగానే పొద్దున్న చెప్పాను కదా, వాక్యం అనగానే పరలోకంలో ఉన్న దేవుడి మనసు. అంటే ఆయన మనసుకు గాయం తగిలింది. ఇప్పుడు ఆయన మనసుకు ఆవేదన వచ్చింది. ఇప్పుడు ఆయన మనసులో ఏముందంటే, నా పిల్లలు నా మీద తిరగబడిపోయారు. ఏమండి, ఇది ఎంత కష్టంగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో మిమ్మల్ని అడుగుతాను. మీకు ఎంతమంది పిల్లలు ఉంటారు చెప్పండి అందరికీ? మీకు ఎంతమంది పిల్లలు ఉంటారు? 2 లేదంటే 3, అంతేనా? ఈ 3 పిల్లలు మీ మీద తిరగబడిపోయారండి. మీకు ఎలాగుంటుంది చెప్పండి? ఎవడు మీ మాట ఏంటో అంటే కోపడుతున్నాడు, మీకు రివర్స్లో మాట్లాడతాడు, మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని దూరం పెడుతున్నారు. మీకు ఎలాగుంటుంది? మీ పిల్లలు మీ మీద తిరగబడితే ఎలాగుంటుంది? బాధగా ఉంటుంది కదా. 3 తిరగబడితే బాధగా ఉంటే, ఈరోజు భూమి మీద కోట్ల మంది ఉన్నారు దేవుడి పిల్లలు, మనుషులు. ఈ కోట్ల మంది అందరూ దేవుడి ఇష్టానుసారం బ్రతుకుతున్నారా? లేదు. అంటే
కొన్ని కోట్ల మంది మనుషులు దేవుడి మీద తిరగబడితే దేవుడికి ఇష్టంగా కాకుండా దేవుడికి కష్టం కలిగించేటట్టుగా బ్రతుకుతుంటే ఇప్పుడు దేవుడికి ఎలాగుంటుంది మీరు ఆలోచించాలి. రాత్రి మంచి విషయం చెప్తాను, ఈరోజు జాగ్రత్తగా వినండి. దేవుడిని అర్థం చేసుకోలేదండి, దేవుడు మనసు అర్థం చేసుకోలేదు మనుషులు. దేవుడు మనసు బాగోలేదండి. ఎందుకు బాగోలేదంటే, ఇద్దరు పిల్లలు పాడైపోతే నీ మనసు పోకపోతే, ఇద్దరు పిల్లలు ఒకడు తాగుబోతు అయిపోయాడు, ఒకడు దొంగ అయిపోయాడు, ఒకడు వ్యభిచారి అయిపోయాడు, మీకు ఎలాగుంటుంది చెప్పండి? మీ మనసు ఎలాగుంటుంది? మీరు కన్నా మీ పిల్లలు ఒకడు దొంగ అయ్యాడు, ఒకడు వ్యభిచారి అయ్యాడు, ఏమంటే ఒకడు నేరస్తుడు అయిపోయాడు, మీ మనసుకి ఎలాగుంది? కష్టంగా ఉంది కదా. మరి దేవుడు కన్నా పిల్లలు ఈరోజు భూమి మీద నేరస్తులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, చంపేవారుగా, చంపుకునేవారుగా, నరుక్కునేవారుగా, తిట్టుకునేవారుగా, కొట్టుకునేవారుగా, దోచుకునేవారుగా, ఒకడినొకడు ఏమంటే మోసం చేసుకునేవాడుగా, మోసగాళ్ళుగా మారిపోతే పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఎలాగుంటుంది మీరు ఆలోచించాలి రాత్రి. అందుకే నేను ప్రారంభంలో మీతో చెప్పిన రెఫరెన్స్ చివరి వరకు మర్చిపోకండి. ఏంటా రెఫరెన్సు? ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు అంటే, ఇప్పుడు నెమ్మదిగా దేవుడి మనసులో ఏముందో చెప్తున్నాను మీకు. ఆయన మనసు బాగోలేదండి. మనం అనుకుంటున్నాం దేవుడు హ్యాపీగా ఉన్నాడు, దేవుడు ఆనందంగా ఉన్నాడు, దేవుడు సంతోషంగా ఉన్నాడు, నేను ఏదైనా కోరుకుంటే ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు తప్ప, అది నీ భ్రమ తప్ప, అది నీ ఆలోచన తప్ప. బైబిల్లోకి వెళ్ళేసరికి ఆయన మనసు ఎలాగుందంటే, నేనేం బాగోలేదు అంటున్నాడు దేవుడు. ఎందుకు బాగోలేదు అయ్యా, నీ ప్రాబ్లం ఏంటంటే అంటున్నాడు, నేను కన్న నా పిల్లలు నా మీద తిరగబడ్డారట. ఏమంటే నిజంగా మనుషులు దేవుడి మీద తిరగబడ్డారా? మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? తిరగబడ్డారనిపిస్తుందా, తిరగబడలేదనిపిస్తుందా? తిరగబడ్డారా? ప్రాక్టికల్గా ఆలోచించుకుందాం. మనుషులు దేవుడి మీద తిరగబడ్డారు. ఎలాగో చెప్పనా? ఈరోజు ప్రార్థన ఉందని ఊరంతా చెప్పారు, అందరూ వచ్చారా? ఎందుకు రాలేదు చెప్పండి? వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? రాలేదు అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారో చెప్పనా? బైబిల్లో చెప్తాను. నేను సొంత మాటలు ఏం చెప్పనండి, నేను బైబిల్లో చెప్తాను. ప్రార్థన ఉంది రండి అని ఈ ప్రార్థన పెట్టిన వాళ్ళందరూ ఇంటింటికి తిరిగి రండి 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 అంటున్నా. ఏమంటే ఈరోజు ఇప్పుడు వాళ్ళందరూ ఏమైనా బిజీగా పనిలో ఉన్నారా, పడుకొని ఉన్నారా చెప్పండి? అందరూ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు చెప్పండి. టీవీ చూసేవాడు టీవీ చూస్తాడు. ఏమండి ముసలమ్మ ముచ్చట్లు పెట్టేవాళ్ళు వరుసగా కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెడతారు. పడుకునేవాడు పడుకున్నాడు, తిన్నవాడు తింటున్నాడు, ఏమన్నా ఊసులాడుకునేవాడు ఊసులాడుకున్నాడు, సెల్ ఫోన్ చూసేవాడు సెల్ ఫోన్ చూసుకున్నాడు, గేమ్స్ ఆడేవాడు గేమ్స్ ఆడుకుంటున్నాడు. ఏమండి ఇంట్లో పనులు ఉంటాయి కదా, స్త్రీలకి బట్టలు ఎత్తుకునేవాళ్ళు బట్టలు ఎత్తుకుంటున్నారు, వంట చేసుకునేవాళ్ళు వంట చేసుకుంటున్నారు, సామాన్లు కడుక్కునేవాళ్ళు సామాన్లు కడుక్కుంటున్నారు. అంటే దేవుడు, నేను వాక్యం చెప్తాను. ఏమండి ఇది ఈ ప్రార్థన పెట్టి పిలుస్తున్నది వాళ్ళో నేనో కాదు, పిలుస్తున్నది ఎవరు? ఈ ఊరిని దేవుడు పిలుస్తున్నాడు. నా మాటలు చెప్తాను రండి అని. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము రాము. దీన్ని తిరుగుబాటు అనరా? ఇది మీకు తిరుగుబాటుగా అనిపించకపోవచ్చు. నేను చెప్తాను ఒక ఉదాహరణ. మీ ఊరు ఎమ్మెల్యే వచ్చి, మీ ఊరికి ఎమ్మెల్యే ఉంటాడు కదా, ఎమ్మెల్యే గారు వచ్చి ఇదిగో మీ సెంటర్లో నిలబడి గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ పిలవండి, నేను మాట్లాడాలి, ఇంటింటికి 1000 రూపాయలు ఇవ్వబోతున్నాను రమ్మనండి అన్నాడు అనుకోండి. ఒక్కడైనా ఇంట్లో ఉంటాడండి? ఉంటారా? ఉండరు. ఎందుకు ఉండరు? అక్కడ పిలుస్తున్నది ఎవరు? ఎమ్మెల్యే వచ్చి పిలుస్తున్నాడు. ఓకే, ఎమ్మెల్యే వచ్చి పిలిస్తే అందరూ వచ్చారు. ఇప్పుడు దేవుడు వచ్చి పిలుస్తున్నా రావటం లేదంటే వీళ్ళు దేవుడి మీద ఏం చేస్తున్నారు చెప్పండి? తిరగబడ్డారు. ఇంకా చెప్పను నేను, ఎమ్మెల్యే వచ్చాడు, ఓ 4 కుటుంబాలు రాలేదనుకోండి, ఆ 4 కుటుంబాల మీద ఎమ్మెల్యే ఏం చేస్తాడు తర్వాత? నేను పిలిస్తే రావా, నీకు అంత కొవ్వు పట్టిందా? ఎమ్మెల్యే వచ్చి పిలిస్తే రానంత గర్వం వచ్చిందా? నీ సంగతి చెప్తాను రా అన్నాడంటే గజగజ గజగజ వణికిపోరండి ఎమ్మెల్యే కోప్పడితే. అంటే ఇప్పుడు దేవుడు అనగానే ఏమర్థమైందంటే, రాపోతే నన్ను అడిగేవాడు ఎవడు అనుకుంటున్నారు వీళ్ళు. అంతే కదా. ఏమండి ఒక 4, 5
వాళ్ళు కష్టపడి పని చేసిన ₹1,000 ఖర్చు పెట్టి ఎక్కడి నుంచో దైవజనుని పిలిచి సౌండ్ పెట్టి లైటింగ్ పెట్టి అందరూ వచ్చి వాక్యం తర్వాత భోజనం పెట్టి ఇన్ని వసతులు ఇచ్చి మేము దేవుడి గురించి చెబుతాం రండి అంటుంటే రాని వాళ్ళందరూ కూడా దేవుడి పైన ఏం చేశారో తెలుసా? తిరగబడ్డారు. మేము రావు నీ దగ్గరికి, నీ వాక్యం వినం, నీ గురించిన అవసరత మాకు లేదు అంటున్నారు. ఏమిటి దేవుడి అవసరత లేకుండా భూమి మీద మనం బ్రతకగలమా? బ్రతకలేము. ఎలాగో చెప్పనా? మీ ముక్కు ఎక్కడికి వెళితే మీ ముక్కు వెనకాలే ఒకటి రావాలి. ఏం రావాలి చెప్పండి? గాలి రావాలి. మీరు ఇక్కడ ఉన్నారు, మీ ముక్కు దగ్గర ఇప్పుడు గాలి ఉంది. ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంట్లో మీ ముక్కు దగ్గర గాలి వస్తుంది. పొలానికి వెళ్ళిపోయారు అనుకోండి, పొలంలోకి నువ్వు ఎక్కడికి నీ ముక్కు తిరుగుతున్నా అక్కడికి నీ ముక్కులో వెళ్ళడానికి ఏమొస్తుంది? గాలి వస్తుంది. దేవుడు ఈ ఊరు మీద కోపం వచ్చి ఈ ఊరు మొత్తానికి 1-2 సెకండ్లు గాలి ఆపేశాడు అనుకోండి, ఏమవుతారు చెప్పండి? మనుషులందరూ పిట్టల్లా రాలిపోతుంది ఊరు మొత్తం. అప్పుడప్పుడు చూడండి, ఆక్సిజన్ పీల్చుకోలేనప్పుడు సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్లో పెట్టినప్పుడు ముక్కుకి ఆక్సిజన్ పెడతారు, తెలుసు కదా? అంటే సొంతంగా గాలి తీసుకోలేనప్పుడు మిషన్తో గాలి ఎక్కిస్తున్నారు లోపలికి, దానికి బిల్లు వేస్తారు. మరి ఈరోజు నీ ముక్కు ఎక్కడ ఉంటే అక్కడ గాలి వస్తుందంటే ఎవరు పంపించారు దాన్ని? మీ నాన్న, మీ అమ్మగారు చేశారా? నీ బంధువులు చేశారా? మీ ఎమ్మెల్యే గారు చేశారా? ఎవరు చేశారు చెప్పండి? గాలి ఎవరు చేసి నీ ముక్కులోకి వెళ్ళాలని పెట్టింది ఎవరు? దేవుడు కదండి. ఆయన మీద తిరగబడొచ్చా? ఆయన మాటల దగ్గరికి రాకుండా ఉండొచ్చా? ఆయన మాటలను తృణీకరించొచ్చా? ఆయన సన్నిధి నాకు వద్దు అని అనొచ్చా? అంటున్నారు అంటే ఎంత గర్విష్ఠులయ్యారో మీరు ఆలోచించండి. యోబు గ్రంథం ఏమంటున్నారు? వీళ్ళందరూ దేవుడి మీద ఎలాగండి తిరగబడ్డారంటారా? నేను చూపిస్తాను. యోబు గ్రంథం 21వ అధ్యాయం అందరూ తీసుకోండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మనుషులు ఏమంటున్నారో దేవుడి మీద ఎలా తిరగబడ్డారో చెప్తున్నాను. ఎలా తిరగబడ్డారో మనుషులు అంటే 14వ వచనం, యోబు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు. ఇప్పుడు రానోళ్ళు అందరూ ఏమంటున్నారు? ఆ ప్రసంగాలు మాకు అవసరం లేదు, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. నీ జ్ఞానం మాకొద్దు, నీ వాక్యం మాకొద్దు, నీ సన్నిధి మాకొద్దు, నీ ప్రార్థన మాకొద్దు. చూసారా? పూనాలు ఏమైనా బిజీగా ఉండి దేవుడి దగ్గరికి రావట్లేదంటే కాదు, మాకు పనులున్నాయి, మేము నీ దగ్గరికి రాము అని మనుషులు దేవుని మీద ఏం చేస్తున్నారు అంటే తిరగబడుతున్నారు. ఆదివారం ఆరాధన, దేవుడి సన్నిధి రాను అంటున్నావు అంటే ఎవరి మీద తిరగబడ్డావు? దేవుని మీద. నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచి పొమ్మని దేవునితో చెప్పుదురు. చూసారా? డైరెక్ట్గా కాకపోయినా ఈరోజు ఇండైరెక్ట్గా చెప్తున్నారు, నువ్వు మమ్మను విడిచిపో, నీతో మాకిప్పుడు పని లేదు. ఎందుకంటే మేమందరం చాలా ప్రశాంతంగా ఉన్నాం, ఇప్పుడు మా ఇంట్లో జబర్దస్త్ వస్తుంది కనుక నువ్వు మాకు అక్కర్లేదు. మీకు అర్థమైందా? మా ఇంట్లో న్యూస్ వస్తుంది కాబట్టి నువ్వు అక్కర్లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను కనుక ఇప్పుడు నువ్వు అక్కర్లేదు. నువ్వు మాకు కావాలి. ఎప్పుడు కావాలి? హాస్పిటల్లో పడినప్పుడు కావాలి. ఇలాంటి వాళ్ళని బాగు చేస్తాడండి దేవుడు. మీకు అర్థం అవడానికి చెప్తాను. కరోనా టైంలో ఎవడు ఏ టైంలో కరోనా వచ్చి చచ్చిపోతున్నాడో అర్థం అవట్లేదండి. ఆ టైంలో మనుషులందరూ ఎంత భక్తిగా ఉన్నారండి? భక్తిగా ఉన్నారా లేదా? ఎవరిని కదపండి, అయ్యారు మా కోసం ప్రార్థన చేయండి, మాకు కరోనా రాకూడదని. చూసారా? ఎంత భయం, ఎంత భక్తి. ఎందుకు? ఎదురుగా ఏముంది? రోగం ఉంది, ప్రమాదం ఉంది. ప్రమాదం ఉంది కనుక భక్తులు ఉన్నారు. ఈరోజు కరోనా లేదు కదా, మాకు భయం లేదు, మాకు దేవుడు కూడా అవసరం లేదు.
అదేనంట దేవుడి గురించి అంటున్నారు, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచి పొమ్మని వాళ్ళు దేవునితో చెప్పుదురు. తర్వాత 15వ వచనం చూడండి, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు, మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమో లాభము కలుగునని వారు చెప్పుదురు. చూసారా ఎందుకు రావట్లేదు జనం? చెప్పండి ఇప్పుడు, జనం ఎందుకు రావట్లేదు? మేము వచ్చి అక్కడికి ప్రార్థన చేస్తే మాకు కలిగే లాభం ఏంటి అంటే, లాభం ఉంటే దేవుడి దగ్గరికి వస్తారా? అంతేనా? ఇప్పుడు ప్రార్థన అంటే ఎవరు రాలేదండి, చీరలు పంచుతున్నామంటే వస్తారా? వస్తారా? రారా? వస్తారు. బట్టలు పంచుతున్నామంటే వస్తారు. బియ్యం పంచుతున్నామంటే వస్తారు. చూసారా? అంటే మనిషి ఎక్కడికి వస్తాడు? ఏదైనా లాభం ఉంటే వస్తాడట. మేము ఆయన దగ్గరకు వచ్చి ఆయన ప్రార్థనలో కూర్చోవటం వల్ల మాకు కలిగే లాభం ఏంటి అంటే, దేవుడితో ఏం ప్రారంభించారంటే వ్యాపారం ప్రారంభించారు. లాభము నష్టము ఎక్కడుంటాయి? ఇవి వ్యాపారంలో ఉంటాయి. దేవుడితో కూడా మనుషులు ఈరోజు ఏం చేస్తున్నారు? వ్యాపారం. వస్తాం, ఏమిస్తావో చెప్పు, ఏమివ్వవా? మేము రాం. చూసారా? దేవుడి దగ్గరకు వస్తే మాకు ఏం దొరుకుతుంది? ఎంత దారుణం తెలుసండి ఇది. ఇది ఇది ఎంత భయంకరమైన మూఢభక్తి తెలుసండి ఇది. మీ నాన్న దగ్గరికి రావడానికి నీకు మీ నాన్న లాభం ఇవ్వాలా? దేవుడి దగ్గరికి రావడానికి, నిన్ను పుట్టించిన నీ దేవుడి దగ్గరికి, నీకోసం ఈ విషం కట్టి కష్టపడుతున్న కన్నతండ్రి దగ్గరకు నువ్వు రావడానికి నీకు లాభం కావాలా? ఎంత దారుణం అండి ఇది. ఇది మీకు అర్థమవుతుంది. ఉదాహరణ చెప్తాను, ఈ బాధ ఎలాగుంటుందో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆడపిల్ల ఉంది, కన్నతండ్రి పెంచాడు, పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఏమన్నా వృద్ధాప్యంలో ఉన్న తండ్రి మూలన పడిపోయాడు. కూతురికి ఫోన్ చేశాడు, అమ్మా నాకు ఆరోగ్యం బాగోలేదమ్మా, ఒకసారి వచ్చి చూసిపోమ్మా అని ఫోన్ చేశాడు. అప్పుడు కూతురు అంటుంది, నేను నీ దగ్గరకు వస్తాను, ఎంత డబ్బులు ఇస్తావు అని అడిగింది అనుకోండి, ఎలాగుంటుంది ముసలి తండ్రికి? అనవసరంగా కన్నాను, ఆ రోజే చంపేస్తే బాగుంది చిన్నప్పుడు అనుకోడా? అనవసరంగా కన్నాను దీన్ని, అనవసరంగా పెళ్లి చేశాను అని అనుకుంటాడు. నీ కన్న తండ్రితో నువ్వు వ్యాపారం చేయవే, నాన్నకు బాగోలేదు అనగానే పరుగుని వెళ్ళిపోతావే, మా నాన్నకి బాగోలేదు అంటాడని. మరి దేవుడు కనీసం ఆ మాత్రం ప్రేమ దేవుడి మీద లేదా? కనీసం దేవుడి మీద ఆ మాత్రం ప్రేమ పుట్టలేదా? ఆయన కష్టాన్ని అనుభవిస్తున్నామే. తెల్లవారు లేచావంటే, పగలొచ్చింది అంటే ఆయన కొనుక్కోకుండా నిద్రపోకుండా ఈ భూమిని ఇలా తిప్పుతుంటే కదా నీకు పగలో రాత్రి వచ్చింది. నువ్వు ఈ రాత్రి వెళ్ళిపోయి పడుకుంటావు. దేవుడు పడుకుంటాడండి? దేవుడు కొనకడు నిద్రపోడు. మీకు అర్థమవుతుంది కొనకడు నిద్రపోడు అంటే ఎంత కష్టంగా ఉంటుందంటే, మనం హైదరాబాద్ రావడానికి మీరు కర్నూలులో బస్సు ఎక్కారనుకోండి, రాత్రి బస్సులో ఉన్న వాళ్ళు అందరూ పడుకుంటారు, ఒక ఆయన పడుకోడు. ఎవరు? డ్రైవర్ కూడా పడుకున్నాడు అనుకోండి, బస్సు హైదరాబాద్కి వెళ్దాం, గాంధీ హాస్పిటల్కి వెళ్తుంది. అంతే కదా? మీరు అందరూ పడుకోవచ్చు, ఎవరు పడుకోకూడదు? డ్రైవర్ పడుకోకూడదు. ఈ రోజు రాత్రి మనం అందరూ పడుకుంటాం, దేవుడు పడుకుంటాడా? పడుకున్నాడు అనుకోండి, భూమి సూర్యుడు ఇలా గుద్దుకుంటా వెళ్ళి, చందమామ గురుడు చాలా గ్రహాలు ఉన్నాయి కదా, ఒకదానికి ఒకటి గుద్దేసుకుని అనుకోండి, మనం బతుకుతామా? బతకం. మనం బ్రతకాలని, మనం నిద్రపోవాలని, ఆయన కొనుక్కోకుండా నిద్రపోకుండా ఈ విశ్వాన్నంతా నడిపించి నీకు శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం ఆహారం ఎంత పెట్టి కష్టపడుతుంటే ఆయన దగ్గరికి రండి అంటే ప్రజలు ఏమడుగుతున్నారట? నీ దగ్గరకు వస్తే మాకేమిస్తావు? చిచ్చి ఎంత బాధపడతాడండి దేవుడు. ఎంత అసహ్యం అండి ఇలాంటి మనుషులంటే దేవుడికి. నీ దగ్గరకు వస్తాను, నాకు రోగం ఉంది తీసేస్తావా? నీ దగ్గరకు వస్తాను, మాకు అప్పులోనే తీసేస్తావా? నీ దగ్గరకు వస్తాను, మా పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు పెళ్లి చేస్తావా? అంటే మనుషులు దేవుడితో ఏం మొదలెట్టారు? లాభం. నీ దగ్గరకు వస్తే ఏమైనా ఇస్తావా? ఇస్తే వస్తాం, ఇవ్వకపోతే రాము. 7 వారాలు రండి మంచి అవుతుంది అంటారు చాలా మంది. 7 వారాలు తిరిగాడు, ఏ మంచి అవ్వలేదు. 8వ వారం వస్తాడా? రాడు. నువ్వు 7 వారాలు రా, 8 వారాలు రా, నీకు జబ్బు పోతుంది, నీకు రోగం పోతుంది. ఇది కాదు చెప్పవలసిన బోధ. యేసుప్రభు ఇది చెప్పలేదు భూమి మీదకి వచ్చి. పరలోకంలో నీకు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు కన్న కొడుకు నువ్వు.
ఆ దేవుడు చేసిన కూతురు నువ్వు. నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, నీ కోసం ఈ విశ్వం కట్టాడు, నువ్వు ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం పుట్టావు నువ్వు. ఇదండి చెప్పవలసిన బోధ. ఎలాగంటే ప్రజలు దేవుడి దగ్గరికి రప్పించవలసింది అలాగే రప్పించాడు యేసు. అలాంటి బోధ చేశాడు ప్రభు బైబిల్లో. ప్రభు మనసు ఎరగలేదా ఎవరు అంటే ఎరగలేదు. ఆయన మీద తిరగబడిపోయారు. ఆయన దగ్గరికి రావాలి అంటే లాభం అడుగుతున్నారట. ఇప్పుడు ఒక మంచి మాట చెప్పనా, మీకు భయం వేస్తుంది. ఇప్పుడు ఆ వచనం మళ్ళా చదవండి, 21:15, యోబు గ్రంథం 21:15 మళ్ళా చదవండి. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. ఇదిగో ఇలా దేవుడి దగ్గరకు వస్తే మాకేం దొరుకుతుందని చెప్తున్న వాళ్ళందరి గురించి చెప్తున్నాడు అక్కడ. వారి క్షేమము వారి చేతులలో లేదు అంటే ఎప్పుడు పోతాడో తెలియదు అంటాడు నరకానికి. వాళ్ళు క్షేమంగా ఉంటారు భూమి మీద. కారణం పరలోకంలో ఉన్న కన్న తండ్రితో వ్యాపారం ప్రారంభించారు కదా. దేవుడి దగ్గరకు వచ్చి, దేవా నువ్వు నన్ను చేసావు కదా, మమ్మల్ని కాపాడావు కదా, కరోనా టైంలో మా కుటుంబం చచ్చిపోకుండా మమ్మల్ని అందరినీ కాపాడావు కదా, మా కుటుంబాన్ని పోషించే యజమానుడికి ఏం కాకుండా కరోనా టైంలో మా కుటుంబం రోడ్డున పడిపోకుండా మమ్మల్ని కాపాడావు కదా తండ్రి, మా కుటుంబంగా మీకు ఏం చేయమంటారు అని అడిగేవాళ్ళు లేడు. కృతజ్ఞత కలిగి బ్రతికేవాళ్ళు లేడు. ఆయన వలన ఆయన కష్టంతో ఎవరు ఈరోజు భూమి మీద మనుషులందరూ పెంచబడుతుంటే పెరుగుతుంటే నీ వలన కదా మేము పెరుగుతున్నాం తండ్రి, ఏం కావాలి మీకన్నా దేవుడి దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు లేరండి. ఏమిస్తావు నీ దగ్గరికి వస్తే? ఇలాంటి వాళ్ళ గురించి అంటున్నాడు, వారి క్షేమము వారి చేతుల్లో లేదు. హఠాత్తుగా మరణిస్తారండి ఇలాంటి వాళ్ళు. హఠాత్తుగా ఎప్పుడు మరణం వస్తుందో కూడా తెలియకుండా మరణించి నిత్యాగ్ని దండన నరకానికి వెళ్ళిపోతాడు మనిషి. పరలోకంలో ఉన్న కన్నతండ్రి నిన్ను ప్రేమించాడు కదా, నీ రాక కోసం ఎదురు చూశాడు కదా. తల్లి గర్భంలో నువ్వు వచ్చినప్పుడు నీ కోసం మురిసిపోయి తల్లి గర్భంలో నీకు అవయవాలన్నీ కట్టాడు కదా. నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను అన్నాడు కదా. నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత నీకు అవసరమని ఈ విశ్వాన్ని కట్టి నీకు కావలసిన రుచులన్నీ పెట్టాను అన్నాడు కదా. ఏమండి ఈరోజు మనం రుచులు తింటున్నాం కదండి, ఆ రుచులన్నీ ఎక్కడో చెప్పండి. ఏమండి మీ ఊరికి రాగానే నాకు చెట్లు కనపడ్డాయండి, నేరేడు పండు చెట్లు. చూడగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మేము సిటీలో నేరేడు పండ్లు కొనుక్కోవాలంటే పావు కిలో 100 రూపాయలు అమ్ముతున్నారు. ఆ పళ్ళు అంటే మాకు చాలా ఇష్టం, తినడానికి దొరకవు, అంత రేటు పెట్టి కొనలేం. చూడగానే మీ ఊర్లో ఇంటికో చెట్టు ఉంది, నేరేడు పండు చెట్లు. ఎంత మంచివో తెలుసండి ఆరోగ్యానికి అవి. ఆ నేరేడు పండ్లు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చూడగానే దేవా స్తోత్రం, ఇన్ని చెట్లు వేసేవంటే ఊర్లో అనుకున్నాను నేను రాగానే. మీకు మంచి నేరేడు పండ్లు వేసాడు కదండి, కొన్ని చోట్ల మామిడి చెట్లు వేసాడు కదండి, మామిడి పళ్ళు ఇచ్చాడు కదండి. ఆంధ్ర ప్రాంతానికి మీరు వెళ్ళిపోతే కోనసీమ అని ఉంటుంది, ఆ కోనసీమ అంతా కొబ్బరి చెట్లు. వాళ్ళకి కొబ్బరికాయలు ఫ్రీ, ఏమంటే చాలా తక్కువకు దొరుకుతాయి. 20 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలకి కొబ్బరి బొండం తాగేస్తారు వాళ్ళు. కొబ్బరి చెట్లు వేసాడు అక్కడ. ఎవడి రుచుల మనం తింటున్న ఈ పళ్ళ ఇవన్నీ ఎవరు చేశారండి? ఎవరేశారు? నేరేడు పండు చెట్టు ఎవరేశారు? దేవుడు. కొబ్బరి చెట్టు ఎవరేశారు? దేవుడు. మేము గేదె పాలు తాగుతున్నాం కదా, గేదెలో పాలు పెట్టి గేదె పాలమ్మని దానికి చెప్పింది ఎవరు? గేదె లేదనుకోండి మనకు పాలు ఎక్కడి? అంటే గేదెని చేసి గేదెలో పాలు ఎట్టింది ఎవరు చెప్పండి? దేవుడు. మీరు ఏది ఆలోచించండి, ప్రతి దాంట్లోనూ మీకు దేవుడు కనపడతాడండి. కనపడతాడు. మీకు కూడా చెప్పనా, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరగబడ్డాడని దేవుడు రాశాడు కదా. ఈ వచనం చూపిస్తే చాలా మంది అంటారు, దేవుడు మమ్మల్ని పెంచటం ఏంటండి, మా రెక్కల కష్టంతో మేము పెరుగుతున్నాం అంటారా? అనరా? అంటారు. దేవుడు ముందు ఏ మాట అన్నా ఎలాగ దేవుడు చెప్పిన మాట రైటో నేను చెప్తాను. దేవుడు మమ్మల్ని పెంచటం లేదు, మేమే పెరుగుతున్నాం, మా రెక్కల కష్టం అంటున్నారు కదా. ఏ కష్టం అట? రెక్కల కష్టం. రెక్కలంటే ఏంటి చెప్పండి? రెక్కలంటే ఏంటి? రెక్కలంటే ఏంటండి? చేతులండి. రెక్కల కష్టమా? నేను అడుగుతున్నాను, నీకు రెక్కలెక్కడే?
ఎవరిచ్చారు? 2 రెక్కలే ఉండాలని 2 రెక్కలు బిగించింది ఎవరు? దేవుడు. నీ రెక్కల కష్టం అంటున్నావు కదా, ఇంకొక 2 రెక్కలు ఉంటే ఇంకా బాగా కష్టపడవచ్చు. ఇంకో 2 రెక్కలు బిగించుకో, పొట్ట దగ్గర ఒకటి, నడ్డి దగ్గర ఒకటి. 4 రెక్కలతో ఇంకా కష్టపడి ఇంకా బాగా బతకవచ్చు. 4 రెక్కలు బిగించుకో, అవుతుందా? ఈ సుత్తి మాటలండి ఇవన్నీ, వాళ్ళు చెప్పేవన్నీ కూడా సుత్తి మాటలు ఇవన్నీ. నీ రెక్కల కష్టం అంటున్నావు కదా, రెక్కలు బిగించింది దేవుడే. ఆ రెక్కలో కష్టపడి పనిచేయడానికి బలాన్ని పెట్టింది కూడా దేవుడే. నువ్వు ముసలైపోయిన తర్వాత నా రెక్కల కష్టం, పొలం దున్నేస్తానని దున్ను. రెక్కల కష్టం అంటున్నావు కదా, ముసలైపోయిన తర్వాత ఎందుకు దున్నలేకపోతున్నావు? నీ టైంను క్లోజ్ చేశాడు. వృద్ధాప్యానికి వచ్చావా, ఆ శరీరంలో బలం తగ్గిపోవాలని శరీరానికి చెప్పింది ఎవరో తెలుసా? దేవుడు. నీకు ఏమి తెలియక ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు. నా కష్టం, నా ఇష్టం. దేవుడి దగ్గర నా కష్టం అన్నా నా ఇష్టం అన్నా అస్సలు సహించడు దేవుడు. నా కష్టం కాదు, పరలోకంలో ఉన్న తండ్రిగా నా కష్టంతో నువ్వు బ్రతుకుతున్నావు భూమి మీద. నా రెక్కల కష్టం అంటున్నావు కదా, రెక్కలు బిగించింది నేను, అందులో బలం పెట్టింది నేను. ఇంకోటి అడుగుతానండి నేను, పోనీ రెక్కల కష్టంతో నేను పెరుగుతున్నాను, నేను తింటున్నాను, నేను చేసుకుంటున్నాను అంటున్నావు కదా, నువ్వు తిండి తింటేనే కదండి రెక్కలు బలంగా ఉంటాయి. తిండి ఎక్కడ చెప్పండి? వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారు కదా. జాగ్రత్తగా వినండి, దేవుడు ఎలా పెంచుతున్నాడో మనుషులు చెప్తాను. 1 ఎకరా పొలం పండించాలి, వరి పొలం. ఎకరా పొలం పండించాలనుకున్నప్పుడు అందులో విత్తనాలు, నాట్లు వేయడానికి విత్తనాలు ఎన్ని వేస్తారు చెప్పండి? ఒక 1/2 బస్తా వేస్తారేమో, అంతేనా? 1/2 బస్తా గింజలు వేస్తే మొక్కలు అయ్యాయి. ఈ 1/2 బస్తా గింజలు మొక్కలు పట్టుకెళ్ళి ఎంతలో పాతాడు? ఎకరం పొలంలో పాతాడు. ఇప్పుడు ఆ ఎకరం పొలం పాతడానికి ఖర్చు అయిన గింజలు ఎన్ని? 1/2 బస్తా. ఇప్పుడు 1/2 బస్తా గింజలు వేస్తే దేవుడు 1/2 బస్తా ఇచ్చాడు అనుకోండి, ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తాడు ఎవడైనా? అంటే నువ్వు 1/2 బస్తా గింజలు వేస్తే దానిని 35 బస్తాలు 40 బస్తాలు చేశాడు ఎవరు? ఇప్పుడు అన్నదాత దేవుడా రైతా? నాకు చెప్పండి. దేవుడు. ఏవి తెలియకేవో మాట్లాడతారు అందరూ. నువ్వు గింజ వేసావు, నీళ్ళు పెట్టావు, పడుకున్నావు ఇంట్లోకి వచ్చి. ఆ గింజ నేలలో పడింది, అది చచ్చిపోయింది. చచ్చిపోయిన గింజలో నుంచి మొలకొచ్చింది. ఆ మొలకలోంచి ఒక గింజలో నుంచి ఇలా మొలకొచ్చి దాని నిండా 100 గింజలు కాశాయి. ఎవరు కాయించారు దానికి? నీ కడుపు నిండాలి అని, నువ్వు ఆహారం తినాలి అని, ఆ గింజల నుండి అన్ని 100 గింజలు రాకపోతే నువ్వు ఆకలితో చచ్చిపోతావని నువ్వు ఒక్క గింజ వేస్తే దానిని 100 గింజలుగా ఆశీర్వదించింది దేవుడు కదా. ఇప్పుడు నువ్వు బతుకుతున్నది నీ కష్టంతోనా దేవుడు కష్టంతోనా? ఇప్పుడు నాకు చెప్పండి. నువ్వు మొక్క నాటితే, జాగ్రత్తగా వినండి, నువ్వు ఒక మొక్క నాటితే దేవుడు ఆ ఒక్క మొక్కను చూసి దానిని ఆశీర్వదించి 100 గింజలు దానికి చెయ్యాలి. నువ్వు ఎన్ని మొక్కలు నాటావు? ఇప్పుడు ఒక మొక్క నాటావా? వేలల్లో లక్షల్లో మొక్కలు నాటావు కదా. ప్రతి మొక్కను దేవుడు ఆశీర్వదించుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఒక్కడ వ్యవసాయం చేస్తున్నావా? భూమి మీద ఎన్ని 100 మంది, ఎన్ని 1000 మంది, ఎన్ని లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పంటలను దీవించాలి. దేవుడు కష్టపడుతున్నాడా? నిజంగా ఒకసారి ఆలోచించండి. దేవుడు కష్టం ఆలోచిస్తానండి, రాత్రి మీకు నిద్ర పట్టదండి, నిద్ర పట్టదు. ఓ పక్క తిండి కోసం ఈ మొక్కలను ఆశీర్వదించాలి, మరో పక్క ఈ వేసవకాలం అంతా సూర్యుని మండించి వర్షాకాలానికి నీళ్లు సిద్ధం చేయాలి. మనుషులు ఎవండి యాక్సిడెంట్లు చచ్చిపోకుండా, ప్రమాదాల్లో చచ్చిపోకుండా దూతలను కాపలాగా పెట్టి ప్రతి మనుషుల్ని కాపాడుకోవాలి. ఈ సూర్యుని మండించాలి, భూమిని తిప్పాలి, నక్షత్రాలను చెయ్యాలి. ఏంటండి దేవుడు కష్టం? ఆలోచించండి రాత్రి. ఎంత దేవుడు మనుషుల కోసం కష్టపడుతుంటే మనుషులు దేవుడి మీద ఏం చేశారట? తిరగబడ్డారు. ఎందుకు రావాలి నీ దగ్గరికి? వస్తే ఏమిస్తావు? ఎలాగుందండి? ఎంత బాధపడతాడండి దేవుడు? ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు ఆనందంగా ఉన్నాడా, బాధలో ఉన్నాడా? మనుషులందరిని బట్టి దేవుడు చాలా బాధపడుతున్నాడండి. మరి ఎలాగండి ఆ బాధ తీరుతుంది అనుకుంటున్నారా? మీకు ఏమండి, ఎవరైనా బాధపడుతున్నారనేసరికి మంచి మనసు ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏమొస్తుంది లోపల నుంచి? పాపం అంటండి, బాధపడుతున్నాడు అంటండి అని అనిపిస్తుంది కదండి. ఇప్పుడు నీకు ఎవరు బాధపడుతున్నారని చెప్పాను ఎంతసేపు?
దేవుడు. మరి దేవుడు బాధపడుతున్నప్పుడు ఒక కొడుగ్గా, ఒక కూతురిగా నీకేమైనా బాధ్యత ఉంటే ఆ బాధను నువ్వు ఎలా తీర్చాలి? ఎలా తీర్చాలి? ఎప్పుడైనా ఆలోచించావా? మీ నాన్న మంచం మీద పడిపోయాడండి, మీ నాన్న మంచం మీద పడిపోయాడండి, బాధపడుతున్నాడండి, మూలుగుతున్నాడండి. వెళతావు, నాన్న ఏమైంది? కాలు పని చేయటం లేదురా, లెగటం లేదురా. అప్పుడు నువ్వేం చేస్తావు? వెంటనే ఆటో మాట్లాడతావు, నాన్నని ఆటోలో ఎక్కిస్తావు, ఏమంటే ఎముకల డాక్టర్ దగ్గర తీసుకెళ్తావు. మా నాన్న కాలు పని చేయట్లేదంటే, ఎముకేదో బాగోలేదంటే చూడండి అంటావు. ఆయన ఆపరేషన్ పడుతుంది అన్నాడు అనుకోండి, సరేండి 30,000 అవుతుందా, ఆపరేషన్ చేసేయండి, మా నాన్న తిరగాలండి, మా నాన్న బాధ పోవాలండి అంటావు కదా. మంచి కూతురు మంచి కొడుకు అయితే అంటారు కదండి. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు కూడా బాధపడుతున్నాను, నా పిల్లలు నా మీద తిరగబడిపోయారు, నేను వాళ్ళని పెంచాను, నేను వాళ్ళ కన్నాను, వాళ్ళ దగ్గరికి రావటం లేదు, వాళ్ళ మాట వినటం లేదు. ఎందుకు రావటం లేదు అంటే అసలు దేవుడు అంటే ఏంటో కూడా ఈ భూమి మీద ఉన్న మనుషులకి సరిగా అర్థం అవ్వలేదు. మరి ఇప్పుడు దేవుడు బాధను తీర్చాలి అంటే ఏం చేయాలో తెలుసండి? ఏం చేయాలో తెలుసా? దేవుడు మాట అంటాడు, చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం, బైబిల్ చూడండి ఎంత బాగుంటుందో. యెషయా గ్రంథం అందరూ 6వ అధ్యాయం తీసుకోండి. 8వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. చూసారా దేవుడు ఏమంటున్నాడు? నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. అంటే అర్థం ఏంటంటే భూమి మీద ఉన్న మనుషుల దగ్గరికి నేను ఉన్నానని చెప్పడానికి ఎవరు వెళ్తారు? నేను ఎవరిని పంపించాలి? మా నిమిత్తము ఎవడు పోవును. చూసారా దేవుడు అండి. మీరు యోనా గ్రంథం చదువుతారు కదండి. యోనా గురించి మీ అందరికీ తెలుసా? యోనాను దేవుడు ఎక్కడికి పంపించాలనుకుంటున్నాడు? నినేవే పట్టణానికి వెళ్ళి పంపించాలి. ఎందుకు నినేవే పట్టణానికి ఎందుకు పంపించాలనుకున్నాడు? అక్కడ ప్రజలందరూ ఏమైపోయారు? పాడైపోయారు, నాశనం అయిపోయారు. వ్యభిచారాలు, దొంగతనాలు, దేవుడు నమ్మటం లేదు. దేవుడి కోపం వచ్చింది, చచ్చిపోతారన్న సమాచారం పట్టుకుని నువ్వు అక్కడికి వెళ్ళాలి అన్నాడు. నినేవే పట్టణానికి యోనా వెళ్ళాడు, ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే వాళ్ళందరూ ఏమైపోయారు? మారిపోయారు. అంటే నువ్వు జాగ్రత్తగా వినాలి. దేవుడిని ఎరగని ఈ సమాజం దగ్గరికి దేవుడి గురించి చెప్పడానికి ఎవరో ఒకరు వెళ్ళాలి. నువ్వే వెళ్ళాలి. నీకు చెప్పడం రాదా? ఇదిగో నువ్వు కష్టపడి పనిచేస్తావు కదా, నీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి ఇగో ఇలాంటి సభలు పెట్టి ఈ గ్రామాన్నంతా కూర్చోబెట్టి పక్క గ్రామాన్నంతా కూర్చోబెట్టి దేవుడు ఉన్నాడట, ఆయన పిల్లలవట, మనమంతా ఆయన బాధపడుతున్నాడు, మీరు ఆయన దగ్గరికి రండి, ఆయన మాటలు వినండి అని నువ్వు ఆయన బాధను తీర్చటానికి ఆయన గురించి ఆయన మాటలు ఈ లోకానికి చెప్పించాలి. చెబితే మనిషి మారతాడు, వింటే మనిషి మారతాడు. యేసుప్రభు వచ్చాడు ఈ లోకానికి. యేసుప్రభు ప్రసంగాలు చెప్పినప్పుడు మనుషులు మారారా? మారిపోయారు. పొట్టి చక్కని మార్చేశాడు. సమరయ స్త్రీని మార్చేశాడు. వ్యభిచారమంతా పట్టుబడిన స్త్రీని మార్చాడు. శిలువ మీద దొంగను మార్చాడు. ఎలా మార్చాడు యేసుప్రభు? ఎలా మార్చగలిగాడు? వాక్యం చెప్పి మార్చాడు. అంటే వాక్యం వింటే ప్రజలు మారతారు. ప్రజలు మారితే పరలోకంలో ఉన్న దేవుడు సంతోషపడతాడు. కనుక మీకేమైనా బాధ్యత ఉంటే, మీకేమైనా ప్రభు మనసు అర్థమైతే, మనకి ఇప్పటి వరకు ప్రభు చాలా చేశాడండి. మన కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడండి. మనం బాగున్నామండి. బాగున్న మనం బాగోని దేవుడి కోసం చెప్పించటానికి మీరు పనులు చేయాలి, కార్యక్రమాలు పెట్టాలి, ఆయన గురించి చెప్పాలి. ఆయన గురించి సమాజంలో ఎవరికి తెలీదు. ఈ సృష్టి ఆయనదేనని తెలీదు, ఈ సృష్టిని నడిపించడానికి కష్టపడుతున్నాడని తెలీదు, మనుషుల్ని ఎంతగా ప్రేమించాడో తెలీదు, మనుషులు రాక కోసం ఎదురు చూస్తున్నాడని తెలీదు. నాశనానికి పరుగులు తీస్తున్న ఈ సమాజంలో నీకు నిజంగా బాధ్యత ఉంటే దేవుడి పక్షాన నువ్వు ఒక కార్యక్రమంతో దేవుడి పక్షాన ప్రజల ముందుకు వెళ్ళాలి, దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి మాట్లాడాలి, దేవుడి గురించి మాట్లాడించాలి. ఆయన బాధ ఇదంతా. ఈ సమాజానికి నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? అందుకే అంటున్నాడు, మా నిమిత్తము ఎవడు పోవును, నేను ఎవరిని పంపెదను, మా గురించి చెప్పేవాళ్ళేరి, మా గురించి చెప్పించే వాళ్ళేరి. మనుషులండి, మనుషుల కార్యక్రమాలు చాలా గొప్పగా ఘనంగా చేసుకుంటారండి. దేవుడి కార్యక్రమాలు, దేవుడి కోసం పనులు. మీకు ఒక మాట అడుగుతాను. చాలామంది ఏమనుకున్నారంటే
ప్రభువుని నమ్మేస్తే చాలు, ప్రభువుని విశ్వసిస్తే చాలు, మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. జాగ్రత్తగా వినాలి ఇప్పుడు నేను చెప్పే చివరి మాటలు ఇవి. ప్రభువుని నమ్మేస్తే మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. ప్రభువు ఏమన్నాడు తెలుసా బైబిల్లో? బైబిల్ చూసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చూడండి, బైబిల్లో ఏముందో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చదువుకోండి. తీసుకున్నారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక, జాగ్రత్త చదవాలి బైబిలు. కేవలం విశ్వాసం ఉంచితే సరిపోదు. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. చూసారా? విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలట? ఆయన పక్షముగా ఏం చేయాలి? శ్రమ పడాలి. ఈరోజు సభ జరుగుతున్నారు కదా, ఈ సభ జరిగిస్తున్న పిల్లలకి శ్రమ సుఖమా? ఏముంది రోజు అంత వాళ్ళకి? శ్రమ, వంటలు శ్రమ, ఇవన్నీ అరేంజ్మెంట్లు శ్రమ, ₹1,000 ఖర్చు శ్రమ. ప్రభువును నమ్మటమే కాదు, ఆయన పక్షాన, సువార్త పక్షాన ప్రజలకి దేవుడు వాక్యం చెప్పించటం కోసం నువ్వేం చేయాలట? శ్రమ పడాలి. శ్రమ పడితే, కష్టపడితే, ఏమండి మీరు ఎవరి దగ్గరైనా శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు అనుకోండి, చివరిలో మీకు ఏమొస్తుంది? జీతం వస్తుంది. ఇప్పుడు మరి దేవుడి కోసం భూమి మీద మనం కష్టపడితే మనకి కూడా దేవుడు ఏమి ఇస్తాడు? జీతం ఇస్తాడు. ఏ జీతం ఇస్తాడు? అపోస్తుల కార్యాలు చూడండి. ఈ శ్రమ పడిన వాళ్ళందరి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం చదువుకోండి జాగ్రత్తగా. అపోస్తుల కార్యాలు ఏమండి 14వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. శిష్యుల మనస్సులను దృఢపరిచి, అంటే ఇక్కడ శిష్యుల మనస్సులను దృఢపరిచి అంటే బలపరిచాడు. ఎందుకు? పౌలు గారు సువార్త చేస్తున్న ప్రాంతాలలో యేసు ప్రభువును ప్రకటించినందుకు ఆ రోజు పౌలు గారిని భయంకరంగా కొట్టారు. ఆల్మోస్ట్ చచ్చిపోయాడు అనుకుని కుక్కని ఈడ్చుకెళ్ళినట్టుగా ఊర్లోంచి ఈడ్చుకుని వెళ్ళిపోయారండి. ఎప్పుడైతే గురువు గారిని కొట్టారో, శిష్యులు ఎక్కడ చెదిరిపోతారో, శిష్యులు ఎక్కడ దేవుళ్ళలో నుంచి పడిపోతారో ఈ శ్రమను చూసని వాళ్ళను బలపరచడానికి మళ్ళా వచ్చాడు పౌలు గారు. మళ్ళా వచ్చి అంటున్నాడు, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి, అద్దండి అసలు విషయం, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారికి హెచ్చరిక. బతిమాలటం లేదండి, అక్కడ హెచ్చరించాడట. ఏంటి హెచ్చరిక? ఏంటి ఆ హెచ్చరిక చెప్పండి అక్కడ. మనము అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. ప్రభు పక్షాన, సువార్త పక్షాన పాపులను రక్షించటం కోసం, దేవుని వాక్యం ప్రజలకు చెప్పటం కోసం నువ్వు శ్రమలు అనుభవించి ఆ శ్రమలకు జీతంగా పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అది విషయం. ఇంతకాలం అండి మనకి ఈ వచనాలు ఉన్న అర్థం అవ్వలేదు. దేవుడు బైబిల్లో రాయించేటివన్నీ శ్రమలు అనుభవించాలి, పరలోకం వెళ్ళాలి. యేసుప్రభు శ్రమ పడ్డాడా, సుఖపడ్డాడా? శ్రమలు పడ్డాడు. అపోస్తులు శ్రమలు పడ్డారా, సుఖపడ్డారా? శ్రమలు పడ్డారు. తొలి శతాబ్దం సంఘం శ్రమ పడిందా, సుఖపడిందా? శ్రమలు పడింది. ఏ భక్తుడైనా, బైబిల్లో ఉన్న ఏ భక్తుడైనా శ్రమ పడ్డాడా, సుఖపడ్డాడా? యోబు గారికి ఏమొచ్చాయి? శ్రమలు. అబ్రహాం గారికి ఏమొచ్చాయి? శ్రమలు. దావీదు గారికి ఏమొచ్చాయి? శ్రమలు. అంటే ఏ భక్తుడిని మీరు చూసినా ఏం కనపడుతున్నాయి వాళ్ళ జీవితాల్లో? మీకు శ్రమలు. ఎందుకు శ్రమలు పడ్డారు? బాగా ఆలోచించండి. ఎందుకు శ్రమలు పడ్డారు? ఈ లోకంలో నేను ఉండేది 60-70 సంవత్సరాలు. ఈ చిన్ని జీవితకాలంలో నేను శ్రమ పడితే దేవుడు శాశ్వతమైన రాజ్యం, పరలోకాన్ని నాకు ఇస్తాడు. మోషే గారి గురించి మీకు తెలుసు కదండి. మోషే గారి శ్రమలతో ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ రోజు ఇశ్రాయేలుతో పాటు వెళ్ళిపోతుంటే వాళ్ళ తల్లి, పెంచిన తల్లి వచ్చింది.
ఫరో కుమార్తె వచ్చి ఏమంటుంది, మోషే ఒక్కసారి నన్ను అమ్మ అని పిలిచావంటే ఇదిగో ఈ ఐగుప్తు సింహాసనం నీదే, నువ్వు రాజు అయిపోతావు. అలా అంతేకాకుండా ఈ ఐగుప్తులో ఉన్న ధనమంతా కూడా నీకు వచ్చేస్తుంది అన్నప్పుడు మోషే ఏమన్నాడు చెప్పండి? ధనం తీసుకున్నాడా? కుర్చీ తీసుకున్నాడా? ఒక మాట అంటాడు, అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే ఇదిగో ఈ నా ప్రజలతో నేనేం చేస్తాను, శ్రమ పడతాను. కారణం, శ్రమ పడితే దేవుడు ఏమిస్తాడు? పరలోకం ఇస్తాడు. నమ్మిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు పరలోకానికి. ఇప్పుడు శ్రమ పడిన వాళ్ళు వెళ్తారా? మనము అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యములో ప్రవేశించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షాన శ్రమ పడుట కూడా మీకు అనుగ్రహించబడింది. నీ కుటుంబంలో చాలా మంది మారలేదు, మీ గ్రామంలో చాలా మంది మారలేదు, అసలు ప్రభు సన్నిధికే సరిగా రావటం లేదు. వాళ్ళు ఎందుకు రావటం లేదంటే దేవుడి గురించిన సరైన సంగతులు వాళ్ళకి అర్థం అవ్వలేదు. బైబిల్లో దేవుడు రాయించిన ఈ వాక్యాలు వాళ్ళ మనసులోకి వెళ్ళలేదు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఎంత బాధపడుతున్నాడు వాళ్ళకి అర్థం అవ్వలేదు. అర్థమైతే ఎవరు ఇంట్లో ఉంటారండి, పరుగు పరుగుని వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అమ్మో దేవుడు అటండి, దేవుడు మాటలంటండి, నాకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేయాలండి, వచ్చి దేవుడి దగ్గర కూర్చోవాలండి అనుకుంటారు. మీకు మాట చెప్పనండి, ప్రజలు ఎందుకు తగ్గుతారు అంటే ఈరోజు ఎందుకు తగ్గారు, ఈరోజు ఎందుకు తక్కువ ఉన్నారు చెప్పండి? ఎందుకు తక్కువ ఉన్నారు? ఏమొచ్చింది ఇందాక? వర్షం వచ్చింది అంటే వర్షం వస్తే గుడికి రారా? రారు. ఎందుకు? వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందేమో, అంతేనా? వర్షంలో తడిస్తే క్యాన్సర్ వచ్చేస్తుందా? ఏమొస్తుంది? జలుబు వస్తుంది. చిన్న టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది. అంటే దేవుడి కోసం వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది కనుక నేను దేవుడి దగ్గరికి రాను. దేవుడు పరలోకానికి రానిస్తాడా? ముక్కులోంచి వచ్చే చీవుడు కూడా చేతికోలేని వాడిని పరలోకానికి రానిస్తాడా? ఆలోచించండి బాగా. ఇంకా కాస్త చెప్తాను నేను మీకు. వర్షం వస్తే దేవుడి దగ్గరికి రారు. జగన్ గారు పెన్షన్ 1వ తారీఖున ఇస్తాడు కదా, ఆ రోజు వర్షం వస్తుంది. మానేస్తారా? మానరు. అంటే డబ్బులు తీసుకోవడానికి మానేరు, దేవుడి దగ్గరికి మాత్రం మానేస్తారు. చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలి చెప్పండి వీళ్ళందరినీ? బాబు చాలా గొప్పడు బాబు, రా పరలోకానికి అని తీసుకోవాలా? తొక్కి నార తీసేయాల పాతాళం లేసి. కన్న తండ్రి కష్టాన్ని అనుభవిస్తూ కన్న తండ్రి దగ్గరికి రాను, కన్న తండ్రి పని చెయ్యను అంటే పౌలు గారు అక్కడ మనం అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని హెచ్చరించాడా? బతిమాలాడా? హెచ్చరించాడు. ఇదిగో ఈ శ్రమ వచ్చిందని మీరు దేవుడిని విడిచిపెడతారేమో, ఈ కష్టంగా ఉందని దేవుడు పని మీరు మానేస్తారేమో, ఈ శ్రమ అనుభవిస్తేనే దేవుడు మనకేమిస్తాడు? పరలోకం ఇస్తాడు. ప్రభుని చూడండి ఒక్కసారి మీరు ప్రభుని చూడండి. ప్రభు పడిన శ్రమ మనం ఏమైనా పడుతున్నామండి? ఈరోజు మనకెవరైనా ముళ్ళ కిరీటం పెడుతున్నారా? మనకెవరైనా బల్లెపోటు పొడుస్తున్నారా? అన్నీ కూడా ఆయన అనుభవించింది దేనికోసం అంటే మన కోసం కదండి, మన రక్షణ కోసం కదండి. ఆయన అంత కష్టపడితే ఆయన కోసం ఏమీ కష్టపడవా? ఆయన కోసం ఏమి చేయవా? కనీసం చిన్న వర్షం వస్తే ఆయన దగ్గరకు రావా? ఇదేంటండి ఇది? బాగా ఆలోచించండి. నేను వాక్యం చెప్పడానికి ఎక్కడి నుంచి వచ్చానండి? ఎన్ని కిలోమీటర్లు ఉంది అక్కడికి ఎక్కడికి? 280 కిలోమీటర్, 270 కిలోమీటర్లు వచ్చాను నేను. అంటే ఇటు 270, వెళ్ళేటప్పుడు 270, ఎంత? 540 కిలోమీటర్లు గంట ప్రసంగం చెప్పడానికి నేను ప్రయాణం చేస్తే, ఇప్పుడు ఈ సన్నిధికి పక్కనే ఉన్న ఇంట్లోంచి ఎవరో రాలేదు. వాళ్ళకి దీనికి ఎంత దూరం? 1/2 కిలోమీటర్ కూడా లేదు. అంటే దేవుడి కోసం 1/2 కిలోమీటర్ కూడా నడవ్వా నువ్వు? నేను 570 కిలోమీటర్లు ప్రయాణం చేశాను దేవుడి కోసం. చచ్చిపోతాం ఓ రోజు, మా ఇద్దరిని నిలవబెడతాడు. పరిస్థితి ఏంటి చెప్పండి? ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి దైవజనులు వస్తున్నా నువ్వు ఇంట్లో నుంచి దేవుడి దగ్గరికి రాలేదంటే అసలు భక్తి అంటారండి? అది భక్తి అండి? అది ప్రభుని నమ్మటం అంటారా? కనుక దేవుని పిల్లలారా, ఈరోజు పిల్లల్లో భక్తి తగ్గుతుంది. దేవుడు అర్థం అవ్వలేదు, దేవుడి కష్టం అర్థం అవ్వలేదు. ఒకటి చెప్తాను ఫైనల్గా,
నువ్వు ఎక్కడైనా తిను, ఎక్కడైనా త్రాగు, ఎక్కడైనా ఉండు, నీ ఇష్టం. నిన్ను ఎవరు బలవంతం చేయట్లేదు, నిన్ను రమ్మని కూడా ఎవరు బలవంతం చేయరు, నీ ఇష్టం ఉండు. కానీ మరణం తర్వాత చేతులు కట్టుకొని మాత్రం అందరూ నిలవబడవలసింది ఎవరి ముందు చెప్పండి? అప్పుడు నా ఇష్టం అంటే కుదురుతుందా? అప్పుడు నీ ఇష్టం అనడానికి ఏముండదు. అప్పుడు నువ్వు ఉండడానికి నీ ఇల్లు కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉండవు కదా, ఎక్కడ ఉంటావు? వెళ్ళి పాతాళంలో అగ్గిలో కాలిపోతూ ఉంటావు. ఆ రోజు నా ఇష్టం అని అంటావా? భూమి మీద ఉండగా నా ఇష్టం అన్నాడు ధనవంతుడు. అక్కడ వెళ్ళిపోయి కాలిపోతున్న తర్వాత కొంచెం లాజర్ని పంపించి ఒక డ్రాప్ వాటర్ పంపించండి, నేను ఇక్కడ కాలిపోతున్నాను. చూసారా, వాడి ఇష్టం ప్రకారం బ్రతకడానికి ఏమైనా ఉందా చచ్చిపోయిన తర్వాత పాతాళంలో? లేదండి. భూమి మీద నా ఇష్టం అంటే మరణం తర్వాత పాతాళానికి సిద్ధపడు. భూమి మీద తర్వాత నువ్వు ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతాను ప్రభా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను ప్రభా, నీ వాక్యం నేర్చుకుంటాను ప్రభా అని ఆయనకు లోబడ్డావా, నీ బ్రతుకును బంగారం చేస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని గొప్ప చేస్తాడు, నీ చేతికి ఆయన పని అప్పగిస్తాడు, నీ ఒక పనిముట్టుగా వాడుకుంటాడు, పరలోకానికి నిన్ను చేర్చుకుంటాడు. యుగ యుగాలు ఆయనతో పాటు ఆకలి దప్పుకలు లేని పరలోకంలో నిత్యము హ్యాపీగా సుఖ సంతోషాలతో నువ్వు పరలోకంలో ఉండిపోతావు. లేదు, ఈ 60-70 ఏళ్ళు ఈ రంగుల లోకము, ఈ రంగుల జీవితమే నాకు బాగుంది, నేను రాను, దేవుడు పని చేయను, దేవుడికి ఇవ్వను, దేవుడి కోసం వెళ్ళను, దేవుడి కోసం ఏమి చేయను అంటావా? మరణం తర్వాత నీ మీద పెట్టుబడి పెట్టి నేను పెంచుతున్నాడు కదా, ఆ పెట్టుబడికి లెక్కలు అడుగుతాడు. తెలుసండి, దేవుడు ఎందుకు నరకంలో వేసేస్తాడో ఓ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ మాట మీరు జాగ్రత్తగా, నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. మన మీద దేవుడు పెట్టుబడి పెడుతున్నాడండి. ఏంటి పెట్టుబడి? రోజుకు ఒక మనిషి ఓ 1/4 కేజీ బియ్యం తినేసాడు అనుకోండి, కొంతమంది 1/2 కేజీ బియ్యం కూడా తినేస్తారు. 3 పూటలు తిన్నాడు అనుకోండి, 1/2 కేజీ అయిపోద్ది. రోజుకు 1/2 కేజీ అంటే నెలకి ఎన్ని కేజీలు తినేసాడు చెప్పండి? 15 కేజీలు తిన్నాడు. నెలకెన్ని? 15 కేజీలు. సంవత్సరానికి 10 నెలలకే 1500 కేజీలు తినేసాడు. ఏంటవి? బియ్యం. అంటే నువ్వు చచ్చిపోయేలోపు 60 సంవత్సరాలకి ఎన్ని బియ్యం తినేస్తావు? 100-200 బస్తాల బియ్యం తినేస్తాం మనం. తెలుసా? చచ్చిపోయేలోపు మనం తినే బియ్యం ఎన్ని? ఒక 200-300 బస్తాల బియ్యం తినేస్తాం. ఎవరి కష్టం ఆ బస్తాల బియ్యం? దేవుడి కష్టం. ఎన్ని లీటర్ల నీళ్ళు తాగేస్తాం? ఏమంటే ముక్క లేకుండా ముద్దదే కదా చాలా మందికి. కోళ్ళు చచ్చిపోతున్నాయి మనుషుల కోసం. నువ్వు చచ్చిపోయేలోపు ఎన్ని 100 కోళ్ళు తినేస్తావు? ఎన్ని 100 మేకలు తినేసావు? ఎన్ని 100 రకాల కూరగాయలు తినేసావు? నూనెంటి, పప్పులేంటి, ఉప్పులేంటి, అసలు నువ్వు తినేసిన వాటికి లెక్క ఒక్కసారి లెక్కేస్తే ఆ లెక్క అంతా కూడా ఎవరి కష్టం అనుకుంటున్నావు? దేవుడి కష్టం. మరి ఆయన కష్టాన్ని అంత తినేసిన తర్వాత ఆయన కోసం ఏమి చేయకపోతే చచ్చిపోయిన తర్వాత విడిచిపెడతాడా? లెక్కలు అడుగుతాడు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి మనిషిని దేవుడు లెక్కలు అడగబోతున్నాడు. లెక్కలు అప్పగించాలి దేవుడికి. ఆయుష్కాలం దేవుడి ఏమండి ఉచితమైన కృప కదండి. ఈరోజు మనం బ్రతుకున్నామండి, దేవుడి కృప కదండి, కష్టం కదండి. మరి ఆయన కోసం బ్రతకకపోతే ఎలాగా? ఆయన గురించి చెప్పకపోతే ఎలాగా? ఆయన సేవ చేయకపోతే ఎలాగా? ఆయన గురించి చెప్పకపోతే ఎలాగా? ఆయన గురించి చెప్పించకపోతే ఎలాగా? ఏమండి ఆయన కోసం కష్టపడకపోతే ఎలాగ చెప్పండి? మీకు మాట చెప్తాను, చివరి మాట. ప్రతి చోట ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ ప్రసంగం అంతా చెప్పిన తర్వాత నువ్వు దేవుడి దగ్గరికి రావాల్సిందే, నువ్వు దేవుడి పని చేయవలసిందే అని అన్నావు అనుకోండి. వాళ్ళంటారు, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతామండి, మేము ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి అంటారు కదా. వాళ్ళందరికీ మాట చెప్తారు, నేను చెప్పింది వాళ్ళకి చెప్పండి. అలా అడుగుతున్న వాళ్ళందరినీ పేపర్ తీసుకోమనండి, తెల్ల పేపరు, వైట్ పేపర్ తీసుకోమనండి. ఓకే, వైట్ పేపర్ తీసుకుని మధ్యలోకి పెన్నుతో ఇలా గీత కొట్టమనండి. గీత కొట్టిన తర్వాత ఇటుపక్క దేవుడివి అని రాయమండి, ఇటుపక్క నీవి మనిషివి అని రాసుకోమనండి. ఓ పక్క ఎవరై రాయాలి? దేవుడివి. ఓ పక్క ఎవరై రాయాలి? మనిషివి. నేను ఇప్పుడు దేవుడి చెప్పేస్తాను, తర్వాత మనిషివి ఏంటో ఇటుపక్క తర్వాత రాద్దాం. ఓకేనా? నా ఇష్టం, నా ప్రకారం నేను బ్రతుకుతానంటే ఒకసారి ఈ లిస్టు చూడండి ఆయన, తర్వాత బ్రతుకని చెప్దాం. లిస్టు రాయిద్దాం ముందు. ఏంటి లిస్టు? ఓ పక్క దేవుడివి, ఓ పక్క మనిషివి. నేను ఇప్పుడు దేవుడికి చెప్పేస్తాను, తర్వాత మీరు మనుషులు చెప్పండి. మనం ఉంటున్న ఈ భూమి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. 1వ నెంబర్ వేసి అక్కడ ఏమి రాయాలంటే భూమి ఎవరిది?
దేవుడిది. పైన ఆకాశం ఎవరిది? దేవుడిది. సూర్యుడు ఎవరివి? దేవుడిది. చంద్రుడు దేవుడిదే. ఈ భూమి మీదకి మళ్ళా వస్తున్నాను. ఈ భూమి మీద పండుతున్న పంటలన్నీ, విత్తనాలన్నీ ఎవరివి? దేవుడివి. భూమి మీద ఉన్న నీళ్ళు ఎవరివి? దేవుడివి. ఈ భూమి మీద ఉన్న గాలి ఎవరిది? దేవుడిది. ఈ భూమి మీద ఉన్న అగ్గి ఎవరిది? దేవుడిది. ఈ భూమిలో నుంచి వచ్చిన ఏదైనా కూడా దేవుడిదే. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా, నేను కొనుక్కున్నా నాదనకండి. ఫ్రిడ్జ్ ఎవరిది? ఫ్రిడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచే తీశారు. ఐరన్ భూమిలోంచే పుడతాయి, ఏది పుట్టినా ఏ వస్తువైనా భూమిలో నుంచి వచ్చింది కాబట్టి ఫ్రిడ్జ్ ఎవరిది? ఇప్పుడు దేవుడిదే. కారు నాదనకు, కారు కూడా ఎవరిది? భూమిలోంచి వచ్చింది. అది కూడా ఐరన్ కానీ, అందులో వాడే ప్లాస్టిక్ కానీ, అందులో వేసే పెట్రోల్ కానీ ఎక్కడి నుంచి తీస్తారు? అవన్నీ భూమిలో నుంచే. అంటే ఇప్పుడు కారు ఎవరిది? దేవుడిది. అంటే మీ ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ ఎవరివి? ఇప్పుడు దేవుడివి. బీరోలో ఉన్న బంగారం ఎవరిది? ఎవరిది? దేవుడిదే. అది భూమిలో పెడితే తవ్వి తీశారు పైకి. వెరీ గుడ్. ఇప్పుడు భూమి మీద ఉన్నవన్నీ దేవుడివే, మీ ఇంట్లో ఉన్నవన్నీ దేవుడివే. అయిపోయినాయి. ఆకాశం దేవుడిదే, వర్షాలు దేవుడివే, మేఘాలు దేవుడివే. ఏమన్నా అయిపోయింది. మనిషి దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు శరీరం ఎవరిది? బైబిల్ తీస్తాను. ఇప్పుడు నేను నాదన్నారు అంటే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. అంటే దేహం నాది కాదా? మనిషిది కాదా? కాదు. ఎవరిది? దేవుడిది. వెరీ గుడ్. అందులో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుడిది. ఆయుష్కాలం ఎవరిది? దేవుడిది. నా అయిపోయినాయి. ఇప్పుడు ఇటుపక్క ఖాళీ ఉంది, మీవి మనుషులవి. ఒకటి రాయండి. ఏమైనా ఉన్నాయా? ఏముండవు, పెద్ద గుండుసున్నా ఇలాగా. అంటే అన్నీ ఎవరివి? దేవుడివి. అన్ని ఆయనవైనప్పుడు నువ్వు నీ ఇష్ట ప్రకారం బ్రతుకుతానంటే వదులుతాడా? వదులుతాడా? వదలాలా? మీరు చెప్పండి. వదలకూడదు. వేసేయాలి పాతాళాలు అనండి అంతే. మీరు దేవుడి దగ్గర రాకపోతే ఏసే ప్రభా ఎంత కష్టాన్ని అనుభవించేస్తున్నాడని ఎంతకాలం మాకు తెలియదు ప్రభా, రానోడినల్లా ఏసేయండి ప్రభా అని మీరే అంటారు. ఇప్పుడు ఇన్నా దేవుడివి, ఇన్నిచ్చాడా దేవుడు? ఇచ్చాడు. ఇంత చేశాడా? చేశాడు. నువ్వు కష్టపడినంటే ఎలాగా? ఒక గంట వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చోనంటే ఎలాగా? నీ కష్టార్జితంలో నెలకు ఒక 500 1000 రూపాయలు ఇచ్చి దేవుడు పని చేయండి, దేవుడికి ఒక మీటింగ్ పెట్టండి, దేవుడికి ఒక వాక్యం చెప్పించండి అని అనకపోతే ఎలాగా? ఇంత కష్టం ఆయన నీకు ఇచ్చినప్పుడు, ఆయన నీకు ఇన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఒక 500 1000 రూపాయలు నెలకు తీసి దేవుడికి సేవ చేయండి, దేవుడు మీటింగ్ పెట్టండి అని ఒక 10 మంది, ఒక 20 మంది నెలకు ఒక 1000 రూపాయలు వేసుకుంటే ఒక మీటింగ్ అవుతుంది. ప్రతి నెల మీటింగ్ అవదండి? అవుతుంది. అయితే దేవుడి గురించి ఇలాంటి జ్ఞానపు సంగతులు బయటికి రావా? వస్తాయి. వస్తే ఆత్మీయంగా మనం బలపడతాం. మారని వాడు ఎవడైనా ఉంటే మారడా? మారుతాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు మనం తలో కాస్త చేతులు కలిపి దేవుడి కోసం కదిలినప్పుడు, దేవుడి సేవ చెయ్యాలి అని అందరూ ముందుకు వచ్చినప్పుడు, తలో కాస్త దేవుడి కోసం పెట్టగలిగినప్పుడు దేవుడికి కార్యక్రమాలు జరుగుతాయి. దేవుడి ఆత్మలు రక్షించబడతాయి. అనేక మంది విశ్వాసంలో బలపడతారు. ఇదంతా నీ చేతుల్లోనే ఉంది. మర్చిపోకు. నువ్వు కదలాలి. నీలో ఏదో ఒక చెయ్యాలన్న ఆలోచన రావాలి. అలా రాని నాడు నా ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతాయి. మీ గ్రామంలో ఉన్న చాలా మంది నాశనానికి వెళ్ళిపోతారు. చివరి కూడా చెప్పి వెళ్ళిపోతాను నేను. తర్వాత చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటుంది, 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది, ఇది 21వ అధ్యాయంలో కూడా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము, 18వ అధ్యాయము, 21వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాల తర్వాత చదువుకోండి. ఒకవేళ నీ చుట్టూ ఉన్న ప్రజలు గనక నన్ను ఎరగకుండా వాడు చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు అంటే, ఎరిగి కూడా నువ్వు వాడికి చెప్పనందుకు వాడి ప్రాణానికి ఉత్తరవాదిగా నిన్నెంచుతానన్నాడు దేవుడు. తెలుసా? చాలా డేంజర్ ఇది. నీకు తెలుసు కూడా వాడి గురించి, నా గురించి చెప్పలేదు, వాడు చచ్చిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు వాడి ప్రాణానికి నువ్వే సమాధానం చెప్పు అంటున్నాడు దేవుడు బైబిల్లో. నువ్వెందుకు చెప్పలేదు? నువ్వెందుకు చెప్పించలేదు? నువ్వెందుకు వాడిని మార్చడానికి ప్రయత్నించలేదు? నువ్వెందుకు వాడిని ప్రభు దగ్గరికి తీసుకురాలేదు? నువ్వెందుకు కష్టపడలేదు? యేసుప్రభు కష్టపడ్డాడే, అపోస్తలు కష్టపడ్డారే, భక్తులు కష్టపడ్డారే నా కోసం చెప్పడానికి. నువ్వెందుకు ఏ బాధ్యత ఎత్తుకోలేదు? నా పని నీకు ఎలాగేమైనా పరలోకం? నీ వల్ల వాడు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయాడు, నువ్వేం పట్టనట్టుగా ఉండిపోయావు. నా ఆత్మ కదా అది. తండ్రిగా నేను వాడి కోసం బాధపడుతున్నాను కదా. నిజంగా నేను అర్థమైతే ఆ బాధ నీకెక్కితే నువ్వు వాడిని రక్షించడానికి ఏదో ఒకటి నా పక్షాన కార్యక్రమాలు పెడతావు కదా. ఈరోజు చూడండి, వాళ్ళు కష్టార్జితం. ఎందుకండి ఇవన్నీ పెట్టాలి? ఎందుకండి ఈ పిల్లలు ఈరోజు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టాలి? ఎందుకండి మీకు వంటలు చేయాలి? కోరండి,
ఇలాంటి లోతైన సంగతులు మీకు చెప్పాలి, మిమ్మల్ని బలపరచాలి, మిమ్మల్ని ఆయనకు దగ్గర చేయాలి. మీరు కూడా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తే అందరూ కలిసి పెద్ద పెద్ద మీటింగులు చేయాలి. ఎందుకు కదండి దేవుడు మిమ్మల్ని పుట్టించాడు, ఎందుకు కదండి దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. కనుక ప్రారంభంలో చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. ఏంటి? ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు? ఇప్పుడు కొంచెం అర్థమైంది ఈరోజు మీకు ప్రభు మనసు? కొంచెం ఇంత అర్థమైంది, ఇంత చెప్పాను అంతే. నేను ఇంకా ఇలాంటివి బైబిల్లో ఎన్నో ఉన్నాయండి. మరి అవన్నీ మీరు నేర్చుకోవాలి అంటే ఇలాంటి సభలు ఎన్నో జరగాలి అంటే మీరందరూ ఒక్కటై దేవుని కార్యక్రమాలు జరిగించాలి. అప్పుడు మీ సంతోషపడతాడు మిమ్మల్ని పట్టి దేవుడు. ఆయన బాధ కాస్త అయినది. ఏమంటే ఇప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడండి. చూస్తున్నాడా? ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటున్నాడు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని చూస్తున్నాడు. మీలో చాలా మంది నిద్రపోతున్నారు, వాళ్ళని చూస్తున్నాడా? నిద్రపోయే వాళ్ళని చూస్తున్నాడు. అందరినీ చూస్తాడు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి దేవుడు జీతం ఇస్తాడు. ఈరోజు ఆనందపడతాడండి. ఎలా ఆనందపడతాడంటే, అబ్బా నా గురించి భలే విషయాలు చెప్తున్నారు, నా గురించి భలే వింటున్నారు పిల్లలు, నా దగ్గర కూర్చున్నారు పిల్లలు, నా సన్నిధిలో కూర్చున్నారని ఇదిగో కూర్చున్న మిమ్మల్ని అందరిని బట్టి ఆనందపడిపోతున్నాడు. ఒక పక్క మిమ్మల్ని చూస్తాడు, ఇంట్లో పడుకొని జబర్దస్త్ చూస్తున్న వాడిని చూస్తాడు. ఇప్పుడు ఎలాగుంటుంది దేవుడికి చెప్పండి? అది వీపు పగలగొట్టాలని ఉండదా? ఇంత మంచి మాటలు నా గురించి అక్కడ వినపడుతుంటే నువ్వేంట్రా ఇంట్లో పడుకున్నావు, రేపు నడ్డి మీద కొట్టడా? కనుక దేవుడి సన్నిధి ఉందా? పరుగు పరుగున వచ్చి కూర్చోండి.